శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. జెర్మియా చాప్టర్ 30 వర్స్ 19లో 3rd లైన్. ఈరోజు ప్రభు మీకు బయలుపరుస్తున్న వాగ్దానము, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. దేవుడి దినాన్ని ప్రత్యేకంగా మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మీరు బలహీనులుగా లేకపోతే నిరుపేదలుగా కాకుండా ఆరోగ్యం ఇచ్చి మిమ్మలను గనులుగా చేస్తానని ప్రభు మాటిస్తున్నారు. మీరు అనుకోవచ్చు, ఎంత కష్టం చేస్తున్నా, నేను ఏది సంపాదించలేకపోతున్నాను, ఎంతో ఆలోచన చేస్తున్నాను, ఇంతవరకు చాలా సమయం గడిచిపోయింది,
చాలా ధనము కూడా వ్యర్థం అయిపోయింది, కానీ ఏది ఫలించట్లేదు, ఎప్పుడు ఒక పేరు లేదు, ఒక ప్రఖ్యాతి లేదు అని మనసులో నెమ్మది లేకుండా అనేక సమయాలు అనేక ఆలోచనలు, పోనీ నేనంటే ఇలాగ అయిపోయాను, నా బిడ్డలు ఎలాగ అయిపోయారు, నా బిడ్డల్లో ఒక బిడ్డ అయినా ఒక ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఫలింపులో లేదు, పోన్లే మా కుటుంబం సరిగ్గా అభివృద్ధి లేకపోయినా మా కుటుంబాల మధ్య మా అన్నదమ్ముల మధ్య ఎవరో ఒకరి పైన ఉంటే బాగుండు, మాకెవరు సహాయం లేదు, ఏ డిపార్ట్మెంట్తో మాట్లాడాలన్నా ఏ పెద్ద నాయకులతో మాట్లాడాలన్నా మాకెవరు లేరు, ఇప్పుడు మా జీవితాలు ఇంతేనా అని అనుకుంటున్నావు కదా. దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మిమ్మును అల్పులు కాకుండా ఇక మీదట దేవుడు గనులుగా చేస్తున్నాడు. మీరే ఘనత పొందిన వారుగా ఉండబోతున్నారు, అంటే భూస్వాములుగా ఉండబోతున్నారు. దేవుడు మీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. నమ్మిన వారు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న మీరే ఆమెన్ 7 మార్లు చెప్పండి. ఎందుకంటే ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. అల్పులు కాకుండా వారిని నేను గనులుగా చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు అనేక మంది దగ్గరికి వెళ్ళి అందరిని అప్పులు అడుగుతున్నావేమో, లేకపోతే సహాయం అడుగుతున్నావేమో, లేకపోతే నాతో మీరు ఉండండి అని అడుగుతున్నావేమో, కానీ ఇక ఎవరిని నువ్వు అడగవలసిన పని లేకుండా దేవుడు నిన్ను వారి మధ్య పెద్ద దీపస్తంభముగా నిలబెడతా ఉన్నాడు. నిన్నే ధననిధిగా చేయబోతూ ఉన్నాడు, ఆస్తికర్తగా చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? పదే ఎక్కెక్కబడి ఏడ్చి నేనేమి చేయలేకపోయాను, నా దగ్గర ఏమీ లేకుండా పోయింది, అన్నీ ఉన్నప్పుడు నాకు జ్ఞానం లేదు, అన్నీ కోల్పోయినాను అనుకుంటున్నావా? దేవుడు మరలా గనులుగా చేయబోతూ ఉన్నాడు. దేవుడు మరలా మిమ్మల్ని ఒక దీవెన కుటుంబముగా చేయబోతున్నాడు. మరలా నువ్వు చిగురు పడతావు, నో అయిపోయింది అని అనుకుంటామేమో, దేవుడు మరలా నిన్ను నిలబెడతా ఉన్నాడు. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేస్తాను. రాజకీయ నాయకులు కూడా నీ కింద దాసులుగా ఉంటారు. ధనం కలిగిన వారు, గొప్పవారు, భాగ్యము కలిగిన వారు, వాళ్ళందరికీ నిన్ను దేవుడు గనురాలుగా ఆయన బ్లెస్ చేస్తూ ఉన్నారు. అంటే నీవు ఘనత పొందిన మనిషిగా ఉండాలంటే ఇవన్నీ కూడా అందరికంటే ఎక్కువ నీకుంటేనే ఘనత వస్తుంది. ధనం లేకపోతే ఎవరు గౌరవం ఇవ్వరు, ఆస్తి లేకపోతే ఎవరు గౌరవం ఇవ్వరు. మనం ఓటమి పాలైపోయి మనం ఎంత జ్ఞానమో ఎంత యథార్థంగా ఉన్నా ఎవరు విలువ ఎవరు, లోకం ఇది. కానీ ఈ లోకంలోనే నీ యథార్థత చూసిన గొప్ప దేవుడు యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేస్తున్నానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ సత్య ప్రవర్తన యేసయ్య చూశాడు, నీ ప్రార్థన చూశాడు, నీ మాట, నీ విధానము, నీ బిహేవియర్ మనుషులకు అర్థం కాలేదేమో కానీ దేవునికి అర్థమైనట్టుగా జీవించావు. అందుకని ఈ వాగ్దానం ద్వారా నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాను. ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడు, ఈ సేవకుడి ద్వారా నేను దర్శిస్తున్నాడు. నువ్వు నమ్మితే 7 మార్లు ఆమేన్ అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువుని గనపరచు. అల్పులు కాకుండా వారిని గనులుగా చేయుచున్నాను. ఎస్, మిమ్మల్ని గనులుగా దేవుడు చేస్తున్నాడు. ఇక మీదట మీ లైన్ వేరుగా ఉంటుంది. ఆశీర్వాదకరమైన లైన్లో మీరు ప్రయాణము చేస్తారు. మీ కష్టార్జితము, మీ ఆలోచన సమస్తములో దైవ దీవెన మీకు ప్రాప్తిస్తుంది. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. వీరి కుమార్తె పేరు రుచిత. వీరు రుద్రవరం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. అనురాధ గారికి 3 కుమార్తెలు, అందులో మొదటి 2 కుమార్తెలకు వివాహం జరిగింది. పెద్ద కుమార్తెకు ముందు 2 అమ్మాయిలు పుట్టారు. వారు అబ్బాయి కోసం చూస్తుండగా 2 సార్లు పాపే పుట్టడం జరిగింది. 3వసారి అబ్బాయి కావాలని ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు దైవజనులు మీ కోరికను మనసులో అనుకోండి అని చెప్పారు. వారు మనసులో అబ్బాయి కావాలని అనుకుంటూ ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా, వారు కోరుకున్న విధంగా దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి అనుగ్రహించడం జరిగిందండి. 2 కుమార్తెలు పుట్టిన తర్వాత ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు రావడాన్ని బట్టి దేవుడు వారికి కుమారుని అనుగ్రహించారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. గండి మాది ఉండి పెళ్ళైన సంవత్సరానికి పాప 3 నెలలు ఇక్కడికి వచ్చిందండి, ప్రార్థనా శక్తికి వచ్చిందండి. అయ్యగారు పొలం ఇచ్చేవారండి. 7 నెలలు అనుకున్నామండి. 3వ నెలలోనే పాపకి గర్భఫలం ఇచ్చాడండి దేవుడు. ఈ పాప పుట్టిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మాది మచిలీపట్నం, పోతేపల్లండి. నాకు సంతానం లేదండి. నా మ్యారేజ్ 20 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్కి చాలా మెడిసిన్ వాడాక ఇంకా లాస్ట్లో స్టేట్మెంట్ ఏంటంటే ఇంకా నీకు పిల్లలు పుట్టరు అన్న మాటే నా చెవిని పడేది. అయితే ఒకరోజు ఇంక లాస్ట్ నేను గూడూరులో మెడిసిన్ వాడానండి. ఇంక అక్కడ నీ ట్యూబ్స్ 2 కూడా బ్లాక్స్ అయిపోయినాయి, ఇంకా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని అక్కడ నాకు తెలియపరుస్తాం జరిగింది. ఆ రోజు ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను. ఏడ్చి ఆరాధన ఛానల్ పెట్టుకున్నానండి. మరి అప్పుడు ఇసాక్ అయ్యగారు వాక్యం వస్తుంది, ప్రార్థన శక్తి. ఆ ప్రార్థన శక్తిలో నేను విన్న వార్త ఏంటంటే, సంతులేని దానిని సంతోషం గల తల్లిగా చేస్తాడు నా దేవుడని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. అయితే నేను ఒకరోజు బాగా ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. మరి మాకు మచిలీపట్నం కూడా తీసుకురా యేసయ్య, మేము కూడా ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి. ఇంకెంతోమంది అలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు కదా అయ్యా,
మరి మా కొరకు మచిలీపట్నం తీసుకురమ్మని అడిగినప్పుడు మరి దేవుడు మహాకృపను బట్టి ఈరోజు దేవుడు వాగ్దానం చేసి నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. పేరు మరియమ్మ, మా ఆయన పేరు సురేష్, మాది దొడ్డుబట్ల. నాకు మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు. అయ్యగారు వాగ్దానం ఇచ్చిన రీతిగా నాకు మగబిడ్డ పుట్టాడు. దేవుని నామకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మధురు, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ 5వ నెలలో ప్రాబ్లం అయ్యి 5వ నెలలో తీయించవలసి వచ్చిందండి. అది అయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. అది ఎంతో బాధలో ఉన్నప్పుడు ఇక్కడ విశాఖయ్య గారి ప్రార్థన గురించి నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చిన 3 నెలల్లో నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అప్పుడు ఈ పాప నాకు పుట్టిందండి. దేవుని కృపను బట్టి, అందుని బట్టి దేవునికి వందనాలు, విశాఖయ్య గారికి వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం.
స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా సాక్ష్యం ఏంటంటే నాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు బిడ్డలు లేరు. అయితే నేను మందులు వాడాను 2 సంవత్సరాల నుంచి. అయినా నాకు సరే గర్భఫలం రాలేదు. మా ఇంటి పక్కన అక్క ఇట్లా విజయవాడలో ప్రార్థనా శక్తి ఇట్లా ఇసాక్ అయ్య గారు ఆయన తైలాభిషేకం చేసి ఆయన నోటి నుండి ఏ వాక్కు పలుకుతారో ఆ వాక్కు నెరవేరుతుందని చెప్పారు. బిడ్డలు లేని వాళ్ళకి ఎంతోమందికి బిడ్డలు కలుగుతున్నారని నాతో చెప్పింది. సరే ఈసారి ఈ నెల ఎట్లయినా సరే నేను వెళ్ళాలి అని నేను వచ్చాను. పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చాను, 2023 ఫిబ్రవరి నెలలో. మరి నాకు ఆ నెలలో అయ్యా మరి నాకు బిడ్డలు లేరు అయ్యా, 3 సంవత్సరాలు అవుతుందని అయ్యగారితో చెప్పాను. మరి ఆయన నా నోట్లో ఏసు రక్తం వేసి మరి నాకు తైలాభిషేకం చేసి అమ్మా నీకు వెంటనే గర్భం దాలుస్తప్పో అన్నారు. అంతే ఒక మాట. మరి నేను అదే నెలలో మరి నేను కన్సీవ్ అయ్యాను. మరి నాకు పాప పుట్టింది. మరి పాపకి ఇప్పుడు 9వ నెల. ఈ మా సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. మాది ఉండే అగ్రహారం. నాకు పెళ్ళై 6 సంవత్సరాలు అయితే 3 అబార్షన్లు అయినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసి ఫలం ఇచ్చారు. నాకు ఈ పాప కలిగింది. ఇప్పుడు పాపకి 14వ నెల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వందనాలండి. పెళ్ళయిన తర్వాత యూరియన్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. తర్వాత హాస్పిటల్కి వెళ్తే గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయన్నారండి. ఇసాక్ అయ్య గారికి చెప్పామండి, ఇలాగా నీటి బుడగలు ఉన్నాయండి అని చెప్తే నీకు గర్భఫలం వస్తుంది పో అన్నారండి. ఆ నెలలోనే నాకు కన్ఫర్మ్ అయిందండి. అబ్బాయి పుట్టాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించేస్తారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. నాకు వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలకి సంతానం కలగకపోతే ఏలూరు, వడ్లూరు దగ్గర ప్రార్థనా శక్తికి వెళ్ళాను. 11 వారాలు వెళ్ళానండి. గర్భఫలం వచ్చింది, బాబు పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఆచయ్య ఏస్మని వీరు మండలమూరు మండలం, నాయుడుపాలెం అనే గ్రామం, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారండి. మొదటగా వీరు 15 ఫిబ్రవరి 2022వ తేదీన టీవీలో ఇసాక్ అయ్య గారి వాక్యం చూసి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది.
వారు ఇక్కడికి వచ్చిన తర్వాత నూతన గృహం నిర్మించుకోవాలని దేవుడు సహాయం చేయలాగిన అయ్యగారిని అడిగి వారు ప్రార్థన చేయించుకున్నారు. అలానే దైవజనులు ప్రార్థన చేసిన విధంగా ఆ సంవత్సరంలోనే 2 కుమారులు గృహం నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు. అలానే పెద్ద కుమారుడికి వివాహం కూడా జరిగింది. వారు తర్వాత సికింద్రాబాద్ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఇలా ఇల్లు కట్టడం, వివాహం జరగడం వెంటనే జరగడం వల్ల కొన్ని అప్పులు అయ్యాము, అప్పుల గురించి చింత ఉందని దైవజనులతో అడిగినప్పుడు దైవజనులు చెప్పారు, మీరు ఆ అప్పుల గురించి బాధపడొద్దు, మొదట మీ అబ్బాయికి పెళ్ళయిందన్నారు కదా, మీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా నీ కొడుక్కి అని అడిగారు దైవజనులు. అడిగినప్పుడు నాకు మనవడు కావాలని వారు అడిగినప్పుడు దైవజనులు నీకు దేవుడు మనవడిని ఇస్తున్నాడు, అలానే నీ అప్పులు కూడా దేవుడు తీర్చబోతున్నాడని వారికి ప్రార్థన చేసి పంపించారండి. మళ్ళీ అలానే నువ్వు దేవుడు ఈ కార్యం చేశాడని నువ్వు నీ కుటుంబంతో వచ్చి సాక్ష్యం చెప్పాలి, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని దైవజనులు చెప్పినప్పుడు అలాగే వచ్చి చెప్తామయ్యా అని వారు ఒప్పుకున్నారు. అయ్యగారు ప్రార్థన చేసి పంపించిన తర్వాత దేవుడు దైవజనులు ప్రార్థన ఆలకించి వారి పట్ల కృప చూపించి వారి కుమారుని అనుగ్రహించారండి. అంటే వారు కోరిన విధంగా దైవజనులు ప్రార్థన చేసిన విధంగా మనవడు పుట్టడం జరిగిందండి. మనవడు పుట్టాడు. అదేవిధంగా దైవజనులు ఏదైతే అప్పుల విషయంలో మీకు చింతొద్దు అని చెప్పారో ఆ విధంగానే వాళ్ళ అప్పులు కూడా తీరడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు ఈ కుటుంబం పట్ల చేసిన ఈ గొప్ప కార్యములను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.